ఆర్బీఐ ఏం చెప్పిందంటే ఎన్బిఎఫ్సికి కొంచెం గోల్డ్ లోన్ ఇచ్చే వాళ్ళకి ఎవరికైతే ఇస్తున్నారో అలాంటి కంపెనీస్కి ఎన్బిఎఫ్సి కొంచెం స్ట్రింజెంట్ నామ్స్ పెట్టింది. ఇదివరకు కొంచెం టైట్ చేసింది, కానీ ఇంకా కొంచెం అప్పుడు కూడా క్యాష్ ఇంకా ఎక్కువ ఇస్తున్నారని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మారుతున్నారని ఇంకా టైట్ చేసింది. గోల్డ్ బిజినెస్ కూడా బాగా పెరిగింది కదా, గోల్డ్ బాగా భయంకరంగా పెరిగింది. సో 34,678 crores 2020లో ఉంటే అది 1.31 trillions అయింది. సో గోల్డ్ ఇప్పుడు 71-72లో ఉంది, అది 81-83 దాకా వెళ్ళొచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. అంటే పెరిగినప్పుడు బాగానే ఉంటుంది, తగ్గుతున్నప్పుడు మామూలుగా ఉండదు కదా. మళ్ళీ అప్పుడు లోన్ తీసుకున్న వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ కట్టాలా, ఆ గ్రాఫ్ తగ్గుతున్నప్పుడు, మార్జిన్ తగ్గుతున్నప్పుడు. సో ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ క్యాష్ ఇవ్వద్దు అనేది ఒక స్ట్రింజెంట్ రూల్ పెట్టి ఇచ్చేసింది. ప్లస్ ఇక లాస్ట్ 3 yearsలో గోల్డ్ కూడా ఫినామినల్ గ్రోత్ వచ్చింది కదా. అంత గ్రోత్ ఉన్నప్పుడు ఒకవేళ పడటం రివర్స్ అయినప్పుడు ఇబ్బంది పడతారు అనేది ఒక క్లయింట్ బేస్, క్లయింట్ కోసమే, సేఫ్టీ కోసమే పెట్టినట్టుంది. సో నెక్స్ట్ ఇది కూడా ఆక్షన్ ప్రాసెస్ కూడా తెలియకుండా ఎక్కడో జరుగుతుంది, తాలూకా దాంట్లో జరుగుతుంది. అక్కడ కాకుండా ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ ప్రెజెన్స్లోనే వాళ్ళు కూడా ఉండాలి ఆక్షన్ జరిగేటప్పుడు అనేది ఒక నామ్ ఒకటి మార్చింది. సో ఇవన్నీ మంచి మంచి కొరకే మార్చింది. డెఫినెట్గా లోన్ మీద అంటే లోన్ టు వాల్యూ రేషియో, ఆక్షన్ ప్రాసెస్, క్యాష్ డిస్బర్స్మెంట్. ఈ క్యాష్ డిస్బర్స్మెంటే ప్రాబ్లం అందరికీ. ఐఎఫ్ఎల్ కూడా ఎక్కువ మినిమం 50,000 ఇచ్చిందని, 20,000 ఇవ్వాలి, 50,000 క్యాష్ ఇచ్చిందని. సో అందుకనే వాళ్ళని ఫ్రెష్ లోన్స్ ఇవ్వడానికి లేదని బ్యాన్ చేసింది. సో ఇలా టైటైన్ చేసిన వల్ల చాలా మంది ఇరుక్కోకుండా ఉంటారు కదా క్లయింట్స్. ఇది క్లయింట్ సేఫ్టీ కోసమే దయచేసి. ఇది డెఫినెట్గా ఆర్బీఐ మంచి పని చేసింది అనుకోవాలా. ఇంకా పెరిగినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తగ్గుతున్నప్పుడు చోటలు పోస్తుంటాయి. మళ్ళీ కట్టాలి కదా, తీసుకున్నప్పుడు కట్టాలి కదా, కట్టలేనప్పుడు ఏం చేయాలి, ఆక్షన్ పెట్టాలి. ఆక్షన్ పెట్టాలంటే నష్టం వాళ్ళకి. సో తక్కువ రేటుకి అమ్ముకోవాలి. ఇది జరుగుతుంది కాబట్టి నామ్స్ అనేవి మన మంచికే అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.